ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక కొత్త లెక్క అయితే తెర మీదకు తీసుకొచ్చింది. వాస్తవానికి గతంలో ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చిన ఒక ప్రకటన ఉద్యోగాల విషయంలో మొత్తం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అనేది. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది తాజాగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది 4.71 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం ఈ 15 నెలల్లో అనేది. అంతేకాదు ఇక నుంచి జాబ్ మేళాలు కూడా నిర్వహిస్తాము అనేది చెప్తున్నారు. అంటే దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 నెలల్లో 4,71,574 ఉద్యోగాలు ఇచ్చారట. ఇది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. అంటే ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగాల లేదంటే ఈ జాబ్ మేళా అంటే ఏంటి? ప్రైవేట్ కంపెనీలు నిర్వహించే ఉద్యోగాలు, అలాగే పరిశ్రమలు, కొంతమంది కంపెనీలు, ఐటీ కంపెనీలు వాళ్ళు వచ్చి ఈ జాబ్ మేళాలు నిర్వహించి తీసుకునే ఉద్యోగాలు. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మొన్న డిఎస్సి వేశారు, వాటిని ప్రభుత్వ ఉద్యోగాలు అనొచ్చు. అలాగే మొన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు వేశారు 6,000 ఎన్నో, అవి ప్రభుత్వ ఉద్యోగాలు అనొచ్చు. కానీ 4.71 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్తున్నారు ఒక రకంగా. అంటే ఇక నుంచి ఇలా జాబ్ మేళాల ద్వారా నిర్వహించేవి, ప్రైవేట్ కంపెనీల ద్వారా వచ్చేవి, ఇవన్నీ లెక్కేసుకుంటే 20 లక్షలు ఏంటి, ఇంకా చాలా ఉద్యోగాలే అవుతాయి అదంతా. కాకపోతే ఇంకా ఆ లెక్కే చూసుకోవాలి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాలంటీర్లకు ఇచ్చిన వాటిని కూడా ఉద్యోగాలు లెక్క, మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి లెక్క చూపించారు. ఇప్పుడు వీళ్ళు కూడా ప్రైవేట్ కంపెనీలు, జాబ్ మేళాలు, ఈ లెక్కలు కూడా చూపిస్తే అలాగే 20 లక్షలు ఏమన్నా పూర్తి చేస్తారా? ఇక ప్రభుత్వ ఉద్యోగాలకి, ప్రభుత్వ కొలుగులకి దీనికి ఇక తేడా ఏముండదా అనేది చర్చ.